హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కోటంరెడ్డి టు వేమిరెడ్డి బాయ్ బాయ్ అంటున్న జగన్ నెల్లూరు పెద్దారెడ్డిలో. ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారిపోతున్నాయి. వైసీపీకి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లా పాలిటిక్స్ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. కోటంరెడ్డితో ప్రారంభమైన వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నెల్లూరు వైసీపీలో అసంతృప్తి అసమ్మతి ఇంకా లోతుగా ఉంది. ఎన్నికల ప్రకటన వచ్చాక ఇంకా ఎంతమంది జగన్కి బాయ్ బాయ్ చెబుతారు? నెల్లూరుతో పాటు ఇతర జిల్లాల్లోనూ వైసీపీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఏడాది క్రితం వరకు నెల్లూరులో వైసీపీకి తిరుగులేదు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే ఎన్నికల్లో జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో పార్టీలో గూడు కట్టుకున్న అసంతృప్తి బయటపడింది. నువ్వే మా నమ్మకం జగన్ అని తాడేపల్లి పెద్దలు ఎంత ప్రచారం చేసినా మాకు నమ్మకం లేదు దొరా అంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు చేయకపోయినా అన్ని చేసేశానని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్. తాము ఇచ్చిన హామీల సంగతేంటి అని ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి వస్తున్న ప్రశ్నలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సమాధానం లేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇదే విషయంపై అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో చిన్న పని కూడా చేయలేకపోయాను అనే ఆవేదనతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఆయన. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయంలో జగన్తో విభేదించారు. పార్టీలో ముఖ్య నేతల అసంతృప్తికి కారణాలు తెలుసుకొని సరిదిద్దాలనే ఆలోచన తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు రాలేదు. ఎవరినీ లెక్క చేయకుండా మొండి పట్టుదలతో అణిచివేత విధానాలు కొనసాగించడం వైసీపీకి మరిన్ని కష్టాలనే తెచ్చిపెట్టింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా జగన్ అండ్ కో ఎంపిక చేసుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చివరికి పార్టీని వదిలేయడానికి తాడేపల్లి ప్యాలెస్ ఏకపక్ష నిర్ణయాలే కారణం. వేమిరెడ్డి బాటలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సొంత బాబాయ్ రూప్ కుమార్ వైసీపీని వీడారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదనేది ఆయన ఆవేదన. గత ఎన్నికల్లో జగన్ను సీఎం సీటులో కూర్చోబెట్టడానికి పనిచేసిన వీళ్లంతా ఇప్పుడు ఆయన పార్టీని ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. నెల్లూరు జిల్లాలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, దోపిడీలతో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్లంతా వైసీపీకే ఓటేస్తారని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు భావిస్తున్నారు. కొంతవరకు ఇది వాస్తవమే. స్కీములతో పాటు కనీస స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి చేసిన పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ డెవలప్మెంట్ గురించి మర్చిపోయి సొంత జేబులు నింపుకోవడంలో బిజీ అయ్యారు వైసీపీ పెద్దలు. ఆఖరికి పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలను పట్టించుకోలేదు. ఇదే ఆ పార్టీ పాలిట శాపంగా మారింది. సొంత మనుషులు అనుకున్న వాళ్లే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంది. తనకు తిరుగులేదని సీఎం జగన్ ఎంత ఊదరగొట్టినా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో స్థానిక నాయకులకే బాగా తెలుస్తుంది. ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా ఈసారి వైసీపీ టికెట్పై గెలవడం అసాధ్యమని అర్థం కావడంతోనే వైసీపీ నేతలు జగన్కి బాయ్ బాయ్ చెబుతున్నారు. వలసల కారణంగా ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్కు గండిపడింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ పార్టీ గతంలో ఉన్నంత బలంగా లేదు.